ధర్మవరంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన. జిల్లా కూటమి నేతలతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ భేటీ. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులతో చర్చ. ఎన్నికలను సీరియస్ గా తీసుకుని కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలి. చంద్రబాబు నాయకత్వంలో జరిగే అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే 3 ఎమ్మెల్సీలు గెలిచాం. నాయకుల మధ్య సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలి. సామాజిక మాధ్యమాల్ని సమర్థవంతంగా ప్రచారానికి ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ పట్టభద్రుల ఎన్నికను బాధ్యతగా తీసుకోవాలి. కూటమి ప్రభుత్వంపై వైసీపీ విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి. ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డిఎస్సిని అమలు చేస్తాం. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పరీక్షలు నిర్వహించి జాయినింగ్ లెటర్లు కూడా ఇస్తాం. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా అమల్లోకి తెస్తాం అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాం. రాజశేఖర్ గారు గెలుపుకి, మన కూటమి అభ్యర్థి రాజశేఖర్ గారి గెలుపు కోసం ఇవాళ మీటింగ్ పెట్టుకున్నాం. విషయాలన్నీ కూడా మాట్లాడుకున్నాం. కూలంకషంగా ఎక్కడెక్కడికి వెళ్ళాలి, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి కూటమి అభ్యర్థిని గెలిపిస్తాం. మరి ఖచ్చితంగా గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా గెలుస్తున్నాడు. ఇంకా మిగతా వచ్చేసరికి మేము 7 నెలల్లో ఏమేం చేసాం, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేది కూడా ప్రజల్లో తీసుకెళ్ళాలి. ముఖ్యంగా పెన్షన్స్ రూపంలో కానీ చాలా పెద్ద ఎత్తున పెన్షన్స్ పెంచాం. దేశంలో ఎవరు ఇవ్వలేనన్ని పెన్షన్స్, అంత ఖర్చు ఎక్కువ పెడతా ఉన్నాం. రోడ్లు బాగు చేపించేస్తున్నాం. పక్కన అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. మిగతా అన్ని కూడా ఏదైతే ఎలక్షన్ హామీలు ఇచ్చిన గ్యాస్ సిలిండర్లు, ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పాం, అది కూడా చేస్తా ఉన్నాం. అన్ని కూడా ఏదైతే ఆ రోజు హామీలు ఇచ్చామో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఉదాహరణ తర్వాత ఒకటి ఖచ్చితంగా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మొద్దు. చెడు ప్రచారాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని చూస్తున్నాడు. గడిచిన 5 సంవత్సరాలు ఒక్కసారి అవకాశం ఇస్తే దాదాపు 20 సంవత్సరాలు రాష్ట్రానికి వెనక్కి తీసుకెళ్లిన సంగతి మనందరూ తెలిసిందే. ఈ ప్రాంతంలోనే పోలవరం ప్రాజెక్టుని ఏ విధంగా 70% పూర్తయిన పోలవరం ప్రాజెక్టుని ఏ విధంగా సర్వనాశనం చేశాడో మనందరికీ తెలిసిందే. అదే కనుక ఈ ప్రాజెక్ట్ పూర్తయి ఉంటే కనుక ఈ ప్రాంత రైతులకి నీళ్లు అందించడమే కాదు, దాదాపు 1000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అయ్యేది ఈ ప్రాజెక్ట్ నుంచి. అదేవిధంగా రాజధాని నాశనం చేశాడు, సర్వనాశనం చేశాడు, అన్ని వ్యవస్థలు కూడా నాశనం చేశాడు. ఖచ్చితంగా ఇవాళ రేపు జరగబోయే ఎన్నికల్లో రాజశేఖర్ గారిని మంచి మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి ఆలోచిస్తాను.